నవంబర్ 25, 2024 సోమవారం ఎంకీరస్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం మీ వాళ్ళు తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది అడే పెరిగింది వేటని వాళ్ళు మాట్లాడుకుందాం. వేలం పాటలు ప్రారంభమయ్యేది 9 గంటలకు అయితే ప్రారంభమైతే మెయిన్ రీజన్ దిగుమతి తగ్గడానికి వేరే రీజన్ ఏం లేదు. ఎందుకంటే అంగళ్ళ మార్కెట్ క్యాన్ మండి ఆపోజిట్గా స్టార్ట్ అయింది, తర్వాత టీవీఎస్ మండి కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది కదా. సో ఆల్మోస్ట్ మనకు కాయలు వస్తుండేది, అంగళ్ళకు కూడా కొంచెం కాయలు అయితే పోతున్నాయి. సో అందువల్ల దిగుమతి మన మదనపల్లికి తగ్గిందని నేను అనుకుంటాను. వేరే రీజన్ ఏమంటే లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్, అంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, అంటే నాకు కూడా తెలుసుకుంటాను మీరేం చెప్తారనేది. ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తాను. వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి స్టాక్ విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా టీవీఎస్ మండలిని మొత్తం మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు, తక్కువగానే వచ్చింది. ఫర్ సపోజ్ ఒక మండికి 200, ఒక మండికి 300, ఒక మండికి 400 బాక్సులు 500 బాక్సులు అయితే వచ్చాయి. తక్కువగానే వచ్చాయి, పెద్దగా ఎక్కువగా ఏం రాలేదు. ఇంకా అలాగే జీపీఆర్ మండలిని మొత్తం మాట్లాడుకున్నట్టయితే ఇంచుమించు నేట్లాగే తక్కువగానే దిగుమతి అయితే ఉంది. ఓవరాల్గా ఇప్పుడు 6 గంటల తర్వాత 6 గంటల 8 నిమిషాల తర్వాత కూడా స్టాక్ ఏమన్నా వచ్చినా కూడా ఇంచుమించు నేట్లాగే ఉంటుంది. నేనుతో పోల్చుకుంటే దిగుమతి మళ్ళీ తగ్గింది. మరి ప్రైస్ అనేది వేలంపాట్లు అంగళ్ళు మాదిరి ఇక్కడ కూడా ఫాస్ట్ ఉంటుందా లేదా ఇంచుమించు నేట్లాగే ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది చూడాలి. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్లో స్టాక్ అయితే తగ్గింది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్. ఇంకా నవంబర్ 25